రుద్రాణి మరియు రాహుల్ అయితే ఏదో మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటారు కిచెన్ రూమ్ సైడ్. సడన్‌గా రుద్రాణి అయితే కిచెన్ రూమ్‌లో బాక్స్ కడుతూ ఉన్న కావ్యని అయితే చూస్తుంది. చూసి ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. రాహుల్ మరియు రుద్రాణి అయితే బాక్స్ కడుతున్న కావ్యని చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు ఎవరి కోసమని. కావ్య అయితే చాలా సంతోషపడుతూ బాక్స్ కడుతూ ఉంటుంది రైస్ అయితే. యామిని వాళ్ళ నాన్న రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను మంచి ముహూర్తాన్ని చూశాను. పంతులు గారితో మాట్లాడాను మీ పెళ్లి గురించి. మంచి ముహూర్తం చూశాను. మీ ఇద్దరి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. వెంటనే యామిని అయితే బావకి ఇంతకుముందులా ఎలాంటి ప్రాబ్లం లేదు కదా నాన్న. మా ఇద్దరి పెళ్లి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు. బావకు కూడా ఏం అభ్యంతరం లేదనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది. రాజు అయితే సారీ యామిని, నాకు పెళ్లి చేసుకోవడం అంటే ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు పెళ్లి కోసం. నాకు కాస్త టైం కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు రాజు అయితే. ఆ మాటలు విని యామిని అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే ఒక అతను వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు. యామిని అక్కడికి వెళ్తుంది. ఫుడ్ మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఫుడ్డా? నేనేం ఆర్డర్ చేయలేదే. ఎవరు పంపించారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది యామిని. వెంటనే అతను అయితే కళావతి మేడం గారు పంపించారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజ్ అయితే ఏంటి కళావతి గారు పంపించారా? సరే ఇటివ్వు అని చెప్పి అతను తీసుకొచ్చిన బాక్స్ అయితే తీసుకుంటూ ఉంటాడు రాజ్. చాలా సంతోషపడుతూ ఉంటాడు. తీసుకొని లోపలికి వెళ్ళి రాజ్ అయితే కళావతి పంపించిన ఫుడ్ అయితే తింటూ ఉంటాడు. ఆహా! చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట విన్న యామిని అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. రాజ్ అయితే కళావతి గారి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది యామిని. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది అని చెప్పి కళావతిని మెచ్చుకుంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న యామిని అయితే చాలా షాక్ అవుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి రాజుకి గతం గుర్తొస్తుందా ఏంటి అని షాక్ అవుతూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.